వస్తువులు కానీ బుక్స్ కానీ అలాంటివన్నీ కూడా సాయి లెక్క డొనేట్ చేస్తుంది. సో ఈ చక్కటి కార్యక్రమంలో గత 25 సంవత్సరాలుగా మా వెన్నంటి ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారు, మా వేణుగోపాలాచారి గారు. వారికి నిజంగా హృదయపూర్వకంగా మేము స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చప్పట్లతో వారికి ఒక్కసారి. చైర్మన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శైలేష్ కుమార్ అండ్ దామోదర్ గౌడ్, ప్లీజ్ వెల్కమ్. సతీష్ గారు, శ్రీ సాయి లేఖ్య సాంస్కృతిక అందజేస్తున్నాం. ఈ చక్కటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు మా వేణుగోపాలాచారి గారు, మా ఎన్ గోపీనాథ్ రెడ్డి గారు. ఇంకా అతిథులు విచ్చేస్తూ ఉన్నారు. మామయ్య అని ఆప్యాయంగా పిలుస్తారు మా పిల్లలు దైవజ్ఞ శర్మ గారు. అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వేణుగోపాలాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గోపీనాథ్ రెడ్డి సార్ కూడా ప్లీజ్ సార్. వెంకటేశ్వరరావు గారు బోకే అందచేయాల్సిందిగా కోరుతున్నాం. I request all the chairmen, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో we welcome the chief guest of today, సముద్ర వేణుగోపాలాచారి గారు and ఎన్ గోపీనాథ్ రెడ్డి గారు. వస్తుంది 130 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఓల్డ్ ఏజ్ వారికి అన్ని విధాల సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 101 మందిని వారి ప్రతిభను గుర్తించి ఈరోజు ఇక్కడ ఈ ఉగాది పురస్కారంలో వాళ్ళకు బాల ప్రతిభ అవార్డు ఇవ్వడం అనేది ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఐ రిక్వెస్ట్ ది చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ అందరు ఇక్కడే ఉన్నారు. అరుణ గారు మీరు ఒక్కసారి స్టేజ్ పైకి రావాలమ్మా. ఈరోజు అవార్డ్స్ విన్నర్స్ అందరూ ముందు వేదిక పైకి వస్తే మనము ప్రోగ్రామ్కు ముందుకెళ్దాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ది అవార్డ్ విన్నర్స్ టు కమ్ ఆన్ టు ద డైస్ ప్లీజ్. నేను నేమ్స్ ఒకరి తర్వాత ఒకరు పిలుస్తున్నాను. నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. రావు గారు, నరసింహారెడ్డి గారు, శ్రీ మాధవరావు గారు, శ్రీ సుబ్బారెడ్డి గారు, శ్రీ రేవతి రాఘవ శ్రీ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీమతి అనిత రెడ్డి గారు, శ్రీమతి ప్రసన్న మోహన్ గారు, శ్రీ చింత శివ ఆదినారాయణ శర్మ గారు, శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గారు అండ్ శ్రీమతి వనజ గారు.
బోనం శివ గారు, మిమ్మల్ని అందరిని అవార్డ్స్ విన్నర్స్ బోనం శివ నువ్వు కాదా? పైకి రావాలి కదా ఇన్వైట్ చేసినప్పుడు. అతిథులు కూర్చున్నారు ఫాస్ట్గా. ఎవరెవరు ఉన్నారు? అరుణ చేతులకు మైక్ వస్తే కానీ మీరు రారు. ఎస్, నరసింహారెడ్డి, మాధవరావు, సుబ్బారెడ్డి గారు, రాఘవశ్రీ, రమేష్ గారు, ఆర్ట్ రమేష్ గారు, అనితారెడ్డి గారు టీచర్, ప్రసన్న మోహన్, ఐశ్వర్యారెడ్డి, చింతా ఆదినారాయణ, వనజ గారు మీడియా అకాడమీ మేనేజర్, సందీప్ గారు, ఆశా గారు, ఆండాలు వర్కర్, తను బట్టల షాపులో గత 26 సంవత్సరాలుగా చేస్తుంది. ఆండాలు వచ్చావా? ఆండాలు ప్లీజ్ వెల్కమ్ బోనం శివ. ఎస్, ఓకే, ఇప్పుడు బాగుంది నిండుగా. పదే పదే పిలిపించుకుంటారా? ఎస్ సార్. సభలో మొదటిగా వేణుగోపాలాచారి గారు, గోపీనాథ్ రెడ్డి గారు, దైవజ్ఞ శర్మ గారు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్లీజ్. అలాగే అవార్డ్ విన్నర్స్లో శ్రీ తన్వి, శ్రీ ధృతి, జే మనస్వి వికారాబాద్ అండ్ జే తపస్వి. మీరు కూడా స్టేజ్ పైకి రావాలమ్మా. చైర్ లేయండి. ఇప్పుడు సభ అధ్యక్షత వహించడానికి ఫౌండర్ సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఈరోజు మేడం గారు సభ నడిపిస్తారు. ఐ రిక్వెస్ట్ మేడం దైవజ్ఞ శర్మ గారికి మీరు అనౌన్స్ చేసి ఇవ్వండి మేడం. యు ఆర్ ది సభ అధ్యక్షులు. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు దేవి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారిని కోరుతున్నాను. సభను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు మాట్లాడుతారో వారిని ఒక్కొక్క అవార్డు విన్నర్లో ఒక్కరిని మాత్రమే మాట్లాడించేసి సభను పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. సాయి అలేఖ్య ఒక విలక్షణ సేవా సాంస్కృతిక సంస్థ. చిరంజీవి అరుణకు, అశోక్ గారికి ఒకసారి ఘనమైన చప్పట్లు. చిరంజీవి అరుణ ఆస్తిక మతాభిలాషి, సాయి భక్తురాలు, రచయిత, వ్యాఖ్యాత, సమన్వయకర్త. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఉదయం చెప్తే సాయంకాలం వరకు 1000 మందిని జమ చేసే సామర్థ్యం ఉన్నటువంటి చిరంజీవి అరుణకు ఒకసారి చప్పట్ల ద్వారా అభినందన. సమైక్య ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వైవిధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది సాయి అలేఖ్య. నేను, నారాయణ రెడ్డి గారు, పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారు, మా వేణుగోపాలాచారి గారు ఈ సంస్థకు నిలయ విద్వాంసులం. మేము పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన డీజీపీగా వర్క్ చేసిన పోలీసు మనస్తత్వం 9 to 5 తర్వాత సాంస్కృతిక సౌభాగ్యమూర్తి మా గోపీనాథ్ రెడ్డి గారు. ఒకసారి పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారిని మీరు చెప్పడం ద్వారా అపారమైన దైవ విశ్వాసం ఉన్నటువంటి సౌజన్యమూర్తి, మంచికి శ్రీకారం చుట్టేటువంటి సౌజన్యమూర్తి. అందుకే భగవంతుడు చాలా సమున్నత స్థాయి ఇచ్చాడు వారికి. వారి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా రావటం మా వేణుగోపాలాచారి గారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఎమ్మెల్యేగా
బహుముఖీన ప్రజ్ఞా సంపత్తు విలేష వలసితుడు వారు కూడా ఈ కార్యక్రమాన్ని రావటం, మా కమిషనర్ గారు రావటం, తర్వాత మా అధ్యక్షుల వారు రావటం, చాలామంది రావటం చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నమైనా ఇంతమంది రావటం చాలా సంతోషంగా భావిస్తూ ఇవాళ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2:30కు మనం హాల్ ఇవ్వాలి కాబట్టి అందరూ పెద్దలు గొప్ప వక్తలు కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది చిరంజీవులకు అవార్డులు ఇవ్వాలి. అరుణ మొదలే చెప్పింది ఎజెండాలో గురువుగారు ఒక మ్యాటర్ ఆఫ్ 45 to 50 మినిట్స్లో మొత్తం కార్యక్రమం అంతా కూడా అశాంతం మనం నిర్వహించాలని కోరుకుంది. సత్కారం అనేది ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిది, ఒక అభినందన, ఒక ప్రశంస, ఒక మంచి మాట ఏదైతుందో భవిష్యత్ జీవితంలో వ్యక్తి నిర్మాణానికి అది ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్యులు రసహృదయులు గోపీనాథ్ రెడ్డి గారి ఆశయపూర్వక ప్రసంగంతో ప్రారంభమవుతుంది. పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారి ఆశయపూర్వక ప్రసంగం. మీరే ఇక్కడే ఇంతమంది చాలా మంది పెట్టాలి, పేర్లు చెప్పాలి. సభకు నా నమస్సుమాంజలు. ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు సాంఖ్యశాస్త్ర నిపుణులు శ్రీయుతులు దైవజ్ఞ శర్మ గారు, ఈనాటి మరో ముఖ్య అతిథి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు డాక్టర్ వేణుగోపాలాచారి గారు, సభా వేదిక ఇతర పెద్దలకు ఆహుతులైన మీ అందరికీ కూడా మరోమారు నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఒకరోజు ముందుగానే శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. భగవంతుడు మీకు మీ కుటుంబాలకు రాబోయే సంవత్సరంలో దివ్యమైన ఆశీస్సులు అందించాలని, ఆయురారోగ్య సౌభాగ్యాలు ఆశీర్వదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను మొట్టమొదటి ప్రారంభించిన వాడిని నేను, అందువల్ల నాకు తెలుసు ఈ సంస్థ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందన్న విషయం నాకు తెలుసు. ఏదైతే ఏమిటి, పెద్దల యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ముందు ఉంచి మన్ననలు పొందింది. దానికి సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అరుణ, అశోక్ వీరిద్దరూ, మరి అశోక్ కనపడడం లేదు, వీరిద్దరూ సమిష్టిగా కృషి చేసి ఈ సంస్థను ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దానికి కూడా సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంస్కృతిక ఒక పద్ధతిలో, అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ సమాజానికి పరిచయం చేయాలి, ఒక వేదికను ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం. ఇప్పుడే చూశారు ఎంతమంది పిల్లలతో ఈనాడు ముందు నాట్య ప్రదర్శన ఇప్పించారన్న విషయం మీరు చూశారు. అంటే ఒక అవకాశం కల్పించడం అన్నది కూడా ఒక వరమని నేను భావిస్తున్నాను. మరి దానికి కూడా అరుణకు, అశోక్కు నేను సభాముఖంగా అభినందన తెలియచేసుకుంటున్నాను. ఇక శుభకృత్ రాబోయే చాలామంది రకరకాల భయాలతో ఆందోళనతో ఉన్నారు. ఏ సంవత్సరం వచ్చినా దాన్ని మరి భరించాల్సింది, ఆందోళన అవసరం లేదు. ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఇన్న విషయాన్ని పక్కకు పెట్టి మన పని మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడని మాత్రం మనవి చేస్తున్నాను. మాట్లాడుతుంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇది సందర్భం కాదు. ఈనాడు నాట్య ప్రదర్శించిన చిన్నారులందరినీ కూడా సభాముఖంగా అభినందిస్తూ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు, నేను ముఖ్యంగా వారిని అభినందించాలి. మీ పిల్లల్ని ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడే నేను విన్నాను, ఖమ్మం నుంచి వచ్చారు. ఇలా పలు ప్రాంతాల నుంచి మీరు తీసుకుని వచ్చి వారు ప్రదర్శన ఇప్పించినందుకు మిమ్మల్ని కూడా నేను సభాముఖంగా అభినందనలు తెలియచేసుకుంటూ, భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం రప్పించిన అరుణకు, అశోక్కు మరొకసారి నా కృతజ్ఞతాభినందనలు తెలియచేసుకుంటూ, మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. గోపీనాథ్ రెడ్డి గారు ఆయన ఉపాధ్యాయుడిగా ఉండేవలసినది. ఆయన ఎందుకో భగవంతుడు పోలీసు ఉన్నతాధిక. చాలామంది ఆయన ఆపాకు
కమిషనర్గా డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలామంది పోలీసులు మోటివేట్ చేసేవారు సంస్కృతిపై. అంత గొప్ప వక్త. సౌజన్యమూర్తి ఉపకారానికి చిరునామా మా గోపీనాథ్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. శుభకృతు చాలా విలక్షణమైన సంవత్సరమని. కాల కలయతామహం, భగవంతుడు కాలస్వరూపుడు కాబట్టి అలాంటి కాలస్వరూపుడైన భగవంతుడు మీ అందరినీ ఆశీర్వించాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మాన్యులు రసహృదయులు వేణుగోపాలాచారి గారి ప్రసంగం. శ్రీ నరసిరెడ్డి సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. శ్రీ సాయి అలక్య సాంస్కృతిక సేవా సంఘ సంస్థ ఎన్నో సంవత్సరాలు జంట నగరాల్లో మరి మిగతా ప్రాంతాల్లో ఈ శాస్త్రీయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని, ఒగ్గుడోలు లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడమే కాకుండా తల్లులను పిల్లల్ని ప్రోత్సహిస్తూ సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతున్న సంస్థ మరి సాయి అలక్య. మరి అటువంటి సంస్థ గౌరవనీయురాలు అరుణ గారు, వారు సహకరిస్తున్న అశోక్ గారికి, మరి వేదిక ముందు ఉదయం ఇప్పుడు ముందు మాట్లాడిన గౌరవనీయులు డీజీపీ, మాజీ డీజీపీ గారు, మరి సాంస్కృతిక రంగ సౌజన్యమూర్తి పెద్దలు, అడ్మినిస్ట్రేషన్లో ఎంత కటువుగా ఉండి పరిపాలన చేశారో సామాజిక రంగంలో మరి ఈ రంగంలో అంత మృదువుగా మరి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమం ఆశీర్వదిస్తున్న మా గోపీనాథ్ రెడ్డి గారు, సభాధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు, సరస్వతి ఉపాసకులు, సంఖ్యాశాస్త్రిపులు దయజ్ఞ శర్మ గారు, మరి వేదిక ఉన్న మా మిత్రులందరికీ, ఇంప్లిమెంట్ డిపార్ట్మెంట్ వారికి, మా గౌడ్ గారికి అందరికీ, అదేవిధంగా నాట్య గురువులకు, మరి మా విలక్షణమైన యాంకర్ మిత్రులకు, మీ అందరికీ కూడా. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి ఇంత ఉత్సాహంగా కార్యక్రమాలు లేవు. మీ అమ్మాయిని బయట పంపాలన్నా మీకు ఇబ్బంది, తల్లిదండ్రులు కూడా బయటకు పోతే ఏమవుతుందో, ఎక్కడ గాలిలో కోవిడ్ తట్టుకుంటుందో అన్న ఆలోచనతో మరి వికారి నామ సంవత్సరం పేరు తగ్గట్టే జరిగింది. ప్లవనామ సంవత్సరం మరి కరోనాను ఒడ్డుకు చేరుస్తా అంటే ఒడ్డుకు చేర్చన్న సంవత్సరం ప్లవనామ సంవత్సరం. మరి వికారి ప్లవనామ సంవత్సరం తర్వాత వచ్చింది శుభకృతు నామ సంవత్సరం. పేరులోనే శుభం కలిగి ఉన్నది కనుక శుభకృతు నామ సంవత్సరం ఎంటర్ కాకముందే కోవిడ్ లక్షణాలు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో తగ్గినాయి కనుక పేరు తగ్గట్టే శుభకృతు నామ సంవత్సరం ఉండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని ఉద్దేశంతో ఈరోజు అందరికీ శుభకృతు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి కార్యక్రమం ఒకరోజు ముందుగానే మరి కార్యక్రమం పెట్టి మరి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మా ద్వారా మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పించే పద్ధతి మరి సాయి అలక్య సంస్కృతిది. మరి ఈరోజు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, ఒగ్గుడోలు కానీ, ఎందుకంటే నాట్య గురువులు ఉన్నారు ఇక్కడ. మరి అందరి నాట్యాలు బాగా చేసినప్పటికీ ఆఖరికి మేము వచ్చాం కనుక శివుడికి సంబంధించిన మరి శోభారెడ్డి గారు అనుకుంటా బహుశా చాలా బాగా చేశారు. అంటే ఐశ్వర్యరెడ్డి గారు బాగా చేశారు. అంటే వేరే గురువులు బాగా చేశారని చూడలేదు సార్, ఏమనుకోవద్దు, అందరు గురువులు బాగా చేశారు. కనుకనే ఈరోజు పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పేరెంట్స్ అందరూ కూడా సౌజన్యమూర్తులే. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ఉగాది సందర్భం కానీ, రాష్ట్రం ఫార్మేషన్ అప్పుడు కానీ వివిధ సందర్భాల్లో అవార్డులు ఇస్తుంది, కానీ అవార్డులు అందరికీ ఇవ్వదు. మరి ఇటువంటి సంస్థలు ఈరోజు సాయి అలక్య లాంటి సంస్థలు మరి మీ పిల్లల్లో ఉన్న కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి మరి మీకు మరింత సౌజన్యం ఇవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యం కనుకనే ఈరోజు మరి మన భారతదేశ విషయనే ఈరోజు ఈ నృత్య సంపద ప్రపంచంలో లెక్కలేని విధంగా ఈ భరతనాట్యం పుట్టినిల్లు మన భారతదేశం, పేర్ని పుట్టినిల్లు మన భారతదేశం, ఒగ్గుడోలు పుట్టినిల్లు మన భారతదేశం, భరతనాట్యం కూచిపూడి పుట్టింది మన భారతదేశం. కనుక ఇక్కడి నుండి ఖండాంతరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నాట్య ప్రక్రియలు మరి ప్రసరిస్తున్నాయి. కనుక మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు నాట్య గురువులను ప్రోత్సహించాలి.
మరి మన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఖచ్చితంగా మరి కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, పేర్ని కావచ్చు, ఒగ్గుడోలు కావచ్చు, ఒడిస్సీ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా నాట్య గురువుల దగ్గరికి పంపించాలి. చదువుతో పాటు నాట్యం కూడా ఒక ప్రక్రియ, శాస్త్రీయ నృత్యం. మరి మన తల్లిదండ్రులు అంటారు 7th క్లాస్ 8th క్లాస్ పాస్ కాగానే వెంటనే ఎక్కడ విద్యా సంస్థలు లేనట్టు, ఒక నారాయణ చైతన్య అనే సంస్థలు ఉన్నట్టు మా అమ్మాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలని మరి బుక్వామ్ లాగా తయారు చేసే పద్ధతి ఉన్నప్పటికీ కూడా చదువుతో పాటు మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మరి నాట్య గురువు దగ్గర పంపిస్తే ఈ నాట్యం నేర్చుకున్న అమ్మాయి కానీ నాట్యం నేర్చుకున్న అమ్మాయిని కానీ మీరు కంపేర్ చేయండి. మీ అమ్మాయి నాట్యం నేర్చుకుంటే మీ అమ్మాయి ఇంటెలిజెన్స్ రేటు కూడా డబల్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి భంగిమ ఈరోజు మృదు భంగిమ మొదలు పెడితే ప్రతి భంగిమ ద్వారా మీ అమ్మాయి నాట్యం చేస్తుంటే శరీరాలు కదులుతుంటాయి, అవయాలు కదులుతుంటాయి లోపల నుండి. అవయాలు కదిలితే రక్తం సరఫరా సక్రమంగా అవుతుంది. అవయాలు కదిలితే రక్త సరఫరా గుండెకు కానీ మెదడుకు కానీ సప్లై ఎక్కువయ్యాయి. మరి గుండెకు రక్తం సరఫరా ఎక్కడం వల్ల మెదడులో ఉన్న రక్తనాళాలు వికసించి సెరిబ్రల్ హెమిస్ఫియర్ అని చెప్పేసి మరి అయితే బ్రెయిన్ ఇంటెలిజెన్స్ రేట్ ఉందో అది ఎక్కువై ఆటోమేటిక్గా మీ అమ్మాయి ఐక్యూ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుకనే ఈరోజు నాట్యం అంటే ఏదో నాట్యం చేస్తున్నా కాకుండా నాట్యం కూడా ఒక శాస్త్రీయ ప్రక్రియ. కనుక ఖచ్చితంగా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మరి నాట్య ప్రక్రియలో మీరు పంపాలి, నాట్య గురువుల దగ్గర మనీ చేస్తూ ఒక్కసారి మీ నాట్య ప్రక్రియ పంపిస్తే ఏ జిమ్ అవసరం లేదు, యోగాలు అవసరం లేదు, ఏమవసరం లేదు. ఆటోమేటిక్గా మీ శరీరాకృతి కూడా ఆ నాట్య భంగిమతో పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, చదువులో తెలివి వస్తుంది. మరి ఇవన్నీ ప్రక్రియలు ఉన్న నాట్యమే ఈరోజు మరి ఇటువంటి నాట్యాలు. కనుక ఇటువంటి నాట్యాలు ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నాట్య గురువులు కూడా ఈరోజు కోవిడ్ అయినప్పటికీ కూడా మరి ఈరోజు జూమ్ ద్వారా కానీ వర్చువల్ ద్వారా కానీ వారు మీ పిల్లలకు కూడా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని మరింత ఉత్సాహం ఉండే విధంగా కూడా కృషి చేసినందుకు మరి మీరు వారిని అందరినీ ప్రోత్సహించినందుకు వారందరినీ ఈరోజు సాయి అలేఖ్య సంస్థ ఈరోజు 100వ అవార్డుల పేరు మీద ఉగాది సందర్భంగా ప్రోత్సహిస్తున్నందుకు మా అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్. చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు ఆచార్యుల వారు. నాట్యం సమాహార కళ, కలెక్టివ్ ఆర్ట్. జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు వాహికగా ఉన్నటువంటి నాట్యం ద్వారా బతికినంత వరకు మనిషి ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంది. సంప్రదాయాన్ని, సంస్కృతిని పరివ్యాప్తం చేయడానికి కూడా నాట్యం ఉపయోగపడే అవకాశం ఉంది. తల్లి ఒడి మొదటి బడి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి శిక్షణ ఇవ్వాలి. మా ఎస్ఎన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా వచ్చాడు, గొప్ప వక్త. కానీ ఒక్క నిమిషం పాటు, ఒకటే నిమిషం, మహానుభావ ఎస్ఎన్ రెడ్డి గురించి ఒక మాట చెప్పాలి. నాకు అత్యంత ఆప్తుడు, సోదరతుల్యుడు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షుడిగా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు చేసి నిరుపేదలైన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ద్వారా ఫైట్ చేసి వాళ్ళ ఉపకార వేతనాలు సంపాదించిన సౌజన్యమూర్తి. ఒకసారి చిరంజీవి మా ఎస్ఎన్ రెడ్డిని చప్పటి ద్వారా అభినందించకూడదు. ముఖ్యంగా చిరంజీవి అరుణ మొదటిగా శ్రీకారం చుట్టినటువంటి పాఠశాలది. మా ఎస్ఎన్ రెడ్డి గొప్ప వక్త కాబట్టి ఒక్క నిమిషం పాటు స్పందించవలసిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథుల వారికి, గౌరవ అతిథుల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అరుణ గారి గురించి 2 విషయాలు చెప్తాను. 1990లో మా పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. సమయపాలన, క్రమశిక్షణ, విద్యార్థులతోని, ఉపాధ్యాయులతోని, పేరెంట్స్తోని చాలా డిసిప్లిన్గా వర్క్ చేశారు. అందరూ ఒకసారి అరుణ గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఇక మా గురువుగారు గోపినాథ్ రెడ్డి గారు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, వారి గురించి మాట్లాడాలంటే తెలంగాణ కాదు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని వేల పాఠశాలలకు సలహాదారులుగా ఉండి ప్రపంచ స్థాయిలో ఇంగ్లీషు పదాలు లేకుండా తెలుగులో అనర్గళంగా మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి గోపినాథ్ రెడ్డి గారు. వీరి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి, శుభాకాంక్షలు. వారి పుట్టినరోజు రేపే జరుపుకుంటున్నారు కనుక శుభ పూజిత సందర్భాన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అరుణ గారు, అశోక్ గారికి, అందరికీ పేరు పేరున. ఒక స్లోగన్ చెప్తాను, మీరు అందరూ ఈ స్లోగన్ మీరు అనుకరించండి. అందరూ రైట్ హ్యాండ్ థమ్స్అప్ పెట్టండి. లీడ్ ఇండియా, అందరు చెప్పండి. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. ఇది అబ్దుల్ కలాం గారి ఒక పెద్ద లీడ్ ఇండియా 2020 ఆర్గనైజేషన్ వారు దేశ అధ్యక్షుడిగా 11వ అధ్యక్షుడిగా ఇక్కడ ప్రారంభించారు. దానికి ప్రపంచ స్థాయిలో మన భారతదేశం విశ్వనాయకత్వం వహించే విధంగా ఈ యొక్క భారతదేశాన్ని భావి భారత పౌరులను తీర్చిదిద్దాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
బాగా మా ఎస్ఎన్ రెడ్డి సెమినార్ పెడితే 2 గంటలు మాట్లాడగలుగుతారు. చాలా గొప్ప వక్త. ఇవాళ అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే మాన్యులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని నాకు వెంకటేశం గారు పరిచయం చేశారు. లీడ్ ఇండియా అనే సంస్థ ఏర్పాటు చేసి ప్రారంభంలో నేను గౌరవత్తిగా ఉన్నాను. వారు మాజీ రాష్ట్రపతిగా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు ఈ శాఖనంతా కూడా మా నరసింహారెడ్డి గారు చూస్తున్నారు. వారిని అభినందిస్తూ ఇవాళ అవార్డుల కార్యక్రమానికి ఉపక్రమించవలసిందిగా ఈనాటి వ్యాఖ్యాత చిరంజీవి అరుణ వ్యాఖ్యాతను ఇది ముందుగా నేను నిలబెట్టాను. ఈరోజు గురు ఈ కార్యక్రమంలో చాలా మంది అవార్డు గ్రహీతలు ఉన్నారు. రేవతి రాఘవి, సుబ్బారెడ్డి గారు, రమేష్ చైరు, తర్వాత ఇదేం బేట సీత నరసింహారెడ్డి, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ స్కూల్ పేరు రాశారు. తర్వాత ముఖ్యంగా మా బోనం శివ, మా సోదరిమణి వీళ్ళందరూ రావటం. బోనం శివ గురించి ఒక మాట చెప్పాలి. ఇవాళ బోనానికి ఒక ప్రత్యేకత. దండం పెట్టరా బాబు. ఒక మంచి ఆహార్యంతో తెలంగాణ సాంప్రదాయ వేదిక అయినటువంటి బోనానికి తనకంటూ కృషి చేసినటువంటి చిరంజీవి బోనం శివన్ కూడా చప్పటి ద్వారా అభినందించగా కోరుతున్నాను. మా అమ్మాయి సుబ్బారెడ్డి గారి పెద్దలు వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను. ఓకే, ముందుగా గురు సత్కారం కోసం నరసింహారెడ్డి గారి విత్ స్టూడెంట్స్ రావాలండి. నరసింహారెడ్డి గారి శిష్య బృందం రెడీగా ఉండాలమ్మా. నేను ఈ సీరియల్ ఆర్డర్ మనం అదే ఫాలో అవుతున్నాము. ముందుగా నరసింహారెడ్డి గారి శిష్య బృందం, తర్వాత సెకండ్గా మాధవ్ గారి శిష్య బృందం, సుబ్బారెడ్డి గారు, రేవతి గురు గారి శిష్య బృందం, రమేష్ గారు, అనితారెడ్డి గారు, తర్వాత ప్రసన్న గారి శిష్య బృందం, తర్వాత చింతా శివ ఆదిన శర్మ గారి శిష్య బృందం, వనజ గారి శిష్య బృందం, సందీప్ గారు, ఆశా గారు, ఆండాలు గారు, బోనం శివ గారు. ఇది సీరియల్ ఆర్డర్ అండి. ముందుగా శ్రీ నరసింహారెడ్డి గారి శిష్య బృందంతో రెడీగా ఉండాలి. ఈ స్కూల్ పిల్లలు అరుణ గారి స్కూల్ ఆలూరు గ్రామం జెడ్పీహెచ్ఎస్ స్కూల్, డిస్టిక్ రంగారెడ్డి, నరసింహారెడ్డి గారి శిష్య బృందం, టీచర్ పద్మ గారు కూడా ఉండాలి. వీరు మొత్తం 15 మంది అంట. 15 మంది రావాలండి. తదుపరి మాధవ్ గారి శిష్య బృందం రెడీగా ఉండాలండి. మాధవ్ గారి శిష్య బృందం మొత్తం 23 మంది. ఆశా గారు రెడీగా ఉండాలి. నటరాజ నృత్యాలయం, కళానికేతన్, ఖమ్మం. మాధవరావు గారి శిష్య బృందం రెడీగా ఉండాలండి. నేను అదే చెప్పిన ముందు అంత పిల్లలకి ఇచ్చేసి.
తదుపరి అవార్డ్ సుబ్బారెడ్డి గారు అండ్ రేవతి గురు గారు శిష్య బృందంతో రెడీగా ఉండాలి. నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు రేవతి గారు రెడీగా ఉండాలి. రేవతి గారి శిష్య బృందంతో రెడీగా ఉండాలి. సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు రేవతి సుబ్బారెడ్డి గారు రండి సార్. రేవతి రాఘవ్ గారు మీరు పిల్లలందరూ ముందు ఉండాలమ్మా. పిల్లల్ని ముందు కూర్చొని పెట్టేసి మీరు రండి, ఎక్కడ వెళ్ళండి. సుబ్బారెడ్డి గారు అండ్ రేవతి గారు మీరు ఉండండి సార్. ఐ రిక్వెస్ట్ S2S మీడియా ఇక్కడ రండి. S2S మీడియా పిల్లలు ఇక్కడ రండి ఇద్దరు. సాయి కుశాల్ ఇక్కడి నుంచి తీసుకో. పిల్లలందరూ లైన్లో కూర్చోండి మంచిగా ఫటాఫట్ అందరికి అవార్డ్స్ ఇవ్వండి. నెక్స్ట్ రమేష్ గారు రెడీగా ఉండాలి. రమేష్ గారి తర్వాత అనితారెడ్డి. రమేష్ గారి తర్వాత అనితారెడ్డి గారు. రమేష్ గారండి. అవును. రమేష్ గారు అనితారెడ్డి గారు. అనితారెడ్డి గారి తర్వాత ప్రసన్న మోహన్ గారు శిష్య బృందంతో రెడీగా ఉండాలి. ప్రసన్న మోహన్ గారి తర్వాత చింతా శివ ఆదినారాయణ తరపున ఆ గురుగారి తరపున ఎవరైనా శిష్య బృందం ఒకరు ఉండాలి ఇక్కడ. స్టూడెంట్స్ ఆఫ్ భారత్ కూచిపూడి చింతా శివ ఆదినారాయణ శర్మ గారి శిష్య బృందం. మేడం అనిత రమేష్ గారు అనితారెడ్డి గారు తర్వాత ప్రసన్న మోహన్ శిష్య బృందం. ప్రసన్న మోహన్ శిష్య బృందం. పిల్లలు ఎవరు క్రిస్ క్రాస్ చేయొద్దండి దయచేసి. మీరు పిలవకుండా స్టేజ్ పైకి రాకండి తల్లులు. మీరు గ్రూప్ ఫోటో దిగాలనుకున్నప్పుడు దిగుదురు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రసన్న గారి తర్వాత చింతా శివ ఆదినారాయణ శర్మ గారి శిష్య బృందం. ప్రసన్న మోహన్ గారి శిష్య బృందం త్వరగా రావాలి.
18 మంది శిష్య బృందంతో రెడీగా ఉండాలి. ప్రసన్న గారి తర్వాత చింతా శివ ఆదినారాయణ శర్మ గారి శిష్య బృందం రెడీగా ఉండాలి. చింతా శివ ఆదినారాయణ శర్మ తరపున శిష్యురాలు గోహిత విల్ లీడ్. గోహిత యు గో ఫస్ట్. చింతా శివ ఆదినారాయణ శర్మ శిష్య బృందం గోహిత. చింతా శివ ఆదినారాయణ శర్మ గారి శిష్య బృందం ముందుకెళ్ళండి. 22 మంది కూర్చోండి. గోహితకి ఇవ్వండి మేడం. హరిత నువ్వు నిలబడి నాన్న. ముగ్గురు సీనియర్స్ మీ గురు తరపు నిలబడండి. ముగ్గురు సీనియర్స్. తర్వాత వనజ గారి తర్వాత సందీప్ గారు తర్వాత ఆశ గారు, ఆండాలు గారు, బోనాలు శివ. ఐశ్వర్య నెక్స్ట్. ఐశ్వర్య ప్రసన్న మోహన్ గారి శిష్యురాలు, అలాగే డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్ గారి శిష్యురాలు, తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని చిన్న గురువుగా ఎదిగిన ఆమెడి మేడం ఐశ్వర్యారెడ్డి రా. ఐశ్వర్యారెడ్డి తరువాత ఐశ్వర్యారెడ్డి గారి శిష్య బృందం తర్వాత వనజ గారు, సందీప్ గారు, ఆశా గారు, ఆండాల్ గారు, బోనం సీను గారు. వాళ్ళకు మొమెంటోస్ ఇవ్వండి అమ్మా. వనజ గారు, సందీప్ గారు, ఆశా గారు, ఆండాలు గారు, బోనం సీను గారు రెడీగా ఉండాలి. బోనం శివ. వనజ గారు,
వనజ గారు, మాస్టర్ సందీప్ గారు, క్లియర్ ద స్టేజ్ ప్లీజ్ మా, క్లియర్ ద స్టేజ్. థ్యాంక్ యూ. వనజ గారి తర్వాత సందీప్ గారు, సందీప్ తర్వాత ఆశా గారు, లేదా ఇంకొద్దరు ఆశా గారు, వనజ గారి తర్వాత సందీప్ గారు, సందీప్ గారి తర్వాత ఆశా గారు, ఆశా గారి తర్వాత ఆండాలు గారు. సందీప్ గారు రావాలి తొందరగా, శిష్య బృందంతో రెడీగా. మాస్టర్ సందీప్ గారి శిష్య బృందం తర్వాత ఆశా గారు, సందీప్ గారి తర్వాత ఆశా గారు, ఆశా గారు, ఆండాల్ గారు, బోనం శివ గారు. ఆశా గారు, సందీప్ గారి తర్వాత ఆశా గారు, ఆశా గారి తర్వాత ఆండాలు గారు, ఆశా గారు, భయ్యా భయ్యా, కాళీ మందిర్ శివ, బోనం శివ గారు, కాళీ మందిర్, బండ్లగూడ కాళీ మందిర్ శివ గారి కన్నా ముందు ఆండాల్ గారు. తదుపరి అవార్డ్ కాళీ మందిర్ బోనం శివ గారు. కాళీ మందిర్ బోనం శివ. తరువాత చిన్నారులు ఈరోజు శ్రీ తన్వి, శ్రీ తన్వి, శ్రీ ధృతి ఏకపాత్ర అభినయము, తాతగారి దగ్గర పద్యాలు నేర్చుకొని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న చిన్నారులు శ్రీ తన్వి, శ్రీ ధృతి. అలాగే మనస్వి, జే మాన్స్వి వికారాబాద్, ఫ్యూటస్ మర్డర్ భ్రూణ హత్య గురించి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే జే తపస్వి. శ్రీ తన్వి ధృతి తర్వాత జే మనస్వి వికారాబాద్, జే తపస్వి. షీ స్పీక్స్ అ లాట్ అబౌట్ భ్రూణ హత్యలు నివారించడానికి ఎంతో కృషి చేస్తున్న చిన్నారి జే మనస్వి, జే తపస్వి. తరువాత పిల్లల కోసం కష్టపడే పేరెంట్స్ ఇంకెవరు? నలుగురు తల్లులు ఇక్కడ వాలంటీర్ చేయడం కాదు, పిల్లలకు డాన్స్ తో సహా వాళ్ళు డాన్స్ చేసి ఈరోజు సౌందర్య గారికి వారి నృత్యాన్ని డెడికేట్ చేశారు. సార్ సముద్రాల వేణుగోపాలాచారి గారు ఒక్క నిమిషం సార్, ఇంతటితో ముగిద్దాం. ఒక్క 2 నిమిషాలు సార్ దయచేసి. గురువులు మాతో పొరపాటైతే మన్నించాలి గురువు గారు. ఇక్కడ సముద్రాల వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా తల్లులకి అవార్డు, సముద్రాల వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా చిన్నారులకు నృత్యం నేర్పిస్తూ వాళ్ళు నేర్చుకున్నారు.
హలో హలో సతీష్ శంకర్ ప్లీజ్, సతీష్ వాఖ్యాత వచ్చిన అవార్డు తీసుకురా మీనా. అవార్డు షాలు ఫాస్ట్గా. ఎస్, ఒక మొక్క ఇవ్వండి అది. ఎస్ సతీష్. ఇవాళ సతీష్కు మీరు చప్పట్లు కొట్టాలి. ఏ కార్యక్రమమైనా అనుసంధానకర్తగా పరిమళమైన భాషతో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ భారీ కార్యక్రమాలు స్వీకరించినటువంటి ఒక అక్షర అవధూత మా సతీష్కు ఆశీర్వాదం. థ్యాంక్ యూ అండి. ఒక ఫోటో అంటే సార్ మీకోసం ఒక ఫోటో వాళ్ళ స్టాఫ్తో సహా. రండమ్మా స్టాఫ్. ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్చారి గారు ఒక్క నిమిషం. పాప దైవజ్ఞ శర్మ గారికి, వేణుగోపాలాచారి గారికి మొక్క కన్నా ఏదన్నా పెద్ద అవార్డు ఉండదు. మేడం ప్లీజ్ ఈ మొక్క ఇవ్వండి. తులసి మొక్కతో అతిథి సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మా ఈ చిన్ని కోరికను మన్నించి మీరు ఆశీస్సుల్లో మమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారని, అలాగే శుభకృత నామ సంవత్సరం తులసి మొక్కతో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టు. ఇంకా 2 మొక్కలు ఇవ్వండి అమ్మా. దామోదర్ గౌడ్ గారు మరి శైలేష్ గారు మా సంస్థ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ వీరందరికీ మొక్కలతో. నర్సిరెడ్డి గారు, శైలేష్ గారు, శైలేష్ గారికి తులసి మొక్క. సార్ ఈ మొక్కను జాగ్రత్తగా కాపాడి ఇంకా 10 మొక్కలు కావాలి. తులసి వనంలా మీ ఇంట్లో ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఈ శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ ఉగాది శుభకృత నామ సంవత్సరంలో మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ ఈ సంస్థకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే V3, V5, V6, M36 ఛానల్ శ్రవణ్ వారికి కూడా మొక్క ఇవ్వాల్సింది కోరుతున్నాం. అశోక్ సార్ ఎక్కడున్నా ప్లీజ్ కమ్ ఆన్ టు ది డైస్. అశోక్ గారు శివ అండ్ గోపాల్ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలండి. అశోక్ గారి తర్వాత శివ అండ్ గోపాల్. ఒక గ్రూప్ ఫోటో గెస్టులందరితో వాలంటీర్స్ అండ్ ది ఆఫీస్ బేరర్స్, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్, ప్రెసిడెంట్, అలాగే అశోక్ గారు గెస్టులతో ఒక గ్రూప్ ఫోటో అండి. అశోక్ గారు అక్కడే ఉండాలి. అలాగే అన్న బోనం శివన్న మీరు ఉండండి అన్న గ్రూప్ ఫోటోలో. మీరు మా ఆత్మీయ అతిథులు, కాళీమాత ఉపాసకులు, మీ ఆశీస్సులు ఉండాలి. శివ గారు రండి, ఒక గ్రూప్ ఫోటో అందరు దిగండి. ఒక్క నిమిషం సార్. V5 లైవ్ ఇచ్చారు. V5 లైవ్ ఇచ్చారు. 5 లైవ్ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. V3 లైవ్. ఒక్క నిమిషం.
V5 V3 కాచం సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేణుగోపాల్ తల్లిదండ్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక Thank you, sir. ధన్యవాదాలు. Thank you so much, sir. శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అశోక్ గారు సార్ వెళ్తున్నారు ఇట్లా.